కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు 6,00,000 దరఖాస్తులు ఇంకా నిర్ణయం తీసుకుని ప్రభుత్వం వయసు కుదింపుతో కుప్పలుగా అభ్యర్థనలు దరఖాస్తుతో సచివాలయాలకు అర్హులు ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతో వాటిని స్వీకరించిన అధికారులు నిరాశలో 1,00,000 మంది లబ్ధిదారులు గ్రామాలకు వచ్చే ఎమ్మెల్యేలకు విన్నపాలు ఎప్పటికి ఆమోదం పొందేయాలో తెలియని పరిస్థితి. ఇది చూడగానే చూసారా, ఆయన బాధ్యతగా ఉంటాడు, ప్రజల పట్ల పార్టీ పట్ల ప్రేమ అన్నట్టు ఉంటాడు, అదే సందర్భంలో బాధ్యతగా కూడా ఉంటాడు అంటూ ఇప్పుడు రాధాకృష్ణ గారి అభిమానులు ఒక కొత్త టముకులు వేయడం చేస్తారు. ఈ వార్తలోనే ఒక గోల్మాల్ ఉంది. 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 5-6 లక్షల ఓట్లు, 5-6 లక్షల పెన్షన్లు క్యాన్సిల్ అయినాయి. ఎందుకని? వాళ్ళు చనిపోవడం వలన. నెంబర్ 1 అవన్నీ ఇచ్చారా? నెంబర్ 2 60 ఏళ్లకే పెన్షన్ అప్పట్లోనే ప్రారంభం అయిపోయింది. అంతకుముందు 65 ఏళ్ళది. దాన్ని 60 ఏళ్లకి జగన్ టైంలోనే స్టార్ట్ చేశారు. ఇప్పుడు 60 ఏళ్ళకి తీసుకొచ్చారు అని చెప్పడం ఒక అమాయకత్వం. ఈ 60 ఏళ్ళకి సరే తీసుకొచ్చారు, ఇప్పుడు పోయిన 65 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకి తగ్గిస్తామన్నారు. 60 ఏళ్ళకి ఏంటి? ఎవరిని మోసం చేస్తున్నారు ఈ వార్త ద్వారా? 50 ఏళ్ళకి పెన్షన్ కదా చెప్పింది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి. మరి 60 ఏళ్ళ పెన్షన్ ఏంటి? అది జాగ్రత్తగా పక్కకు పెట్టేశాడు ఆయన తెలివిగా. ఇంకోటి, ఈ 2 ఏళ్లలో కనీసం 15-20 లక్షల మంది అర్హులవుతారు. 6 లక్షలకి పరిమితం చేశాడు. అంటే రేపు పెన్షన్లు 6 లక్షల మందిది ఏమో చచ్చిపోయినందువలన ఆ ప్లేస్లో కొత్త వాళ్ళకి ఇస్తారు. గతంలో రాజశేఖర రెడ్డి గుర్తుంటే చంద్రబాబు గారిని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా క్వశ్చన్ చేసింది అదే. ఒక ఊరు, ఒక ఏరియాకి ఒక 300-400 పెన్షన్లు ఇస్తావు, వాళ్ళు చనిపోతే తప్పించి కొత్త పెన్షన్ రాదు, ఇదేమి దౌర్భాగ్యం బాబు అని. దానికి తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎవరికి పెన్షన్ అర్హులైతే వాళ్ళందరికి ఇచ్చాడు. కాకపోతే ఏడాదికి ఒకసారి అర్హత చేశాడు. దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు? మొన్న 3 నెలలు మొదట్లో, తర్వాత 6 నెలలు పెన్షన్, 6 నెలలకు ఒకసారి కొత్తగా ఆ ఏజ్ లిమిట్, అది 65-60 ఏదైతే అందులోకి వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు అట్లాగా రేపు 6 లక్షల మంది చనిపోయిన వాళ్ళ ప్లేస్లో రేపు పెన్షన్ ఇవ్వబోతున్నారు. అది రాధాకృష్ణ గారు వార్త వల్ల ఇచ్చుకున్నట్టు ఆయన చెప్పుకుంటాడు. తద్వారా 50 ఏళ్లకే పెన్షన్ అన్నటువంటి హామీని జనంలో చర్చ రాకుండా చేస్తారు. ప్లస్ 65 ఏళ్ళది 60 ఏళ్ళకే తగ్గించారన్నట్టు ప్రచారం చేస్తారు. అర్హులైనటువంటి వాళ్ళు ఎంతమంది మిగిలిందని దాచేస్తారు. ప్రజల కళ్ళెదురుగుండా నడిచే మీడియా కనికట్టు, వార్తల కనికట్టు, అద్భుతమైన గేమ్.